హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'సారంగ దరియా' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే ఈ జూలై 11న థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. అండ్ అందులోనూ ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందులోను అందరూ కొత్త వాళ్ళు కాబట్టి మనమైతే చూసేసాం. ఇంక నిన్న సండే కాబట్టి నేను ఈవినింగ్ షోకైతే వెళ్ళాను నేను. అసలు ఈ మూవీ ఎలా ఉంది? వీకెండ్‌కి మీరు ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. బేసిక్‌గా ఈ మూవీ స్టోరీ లైన్ అంతా కూడా మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్‌ని వాటన్నిటిని బాగా చూపించారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళు అలా ఎందుకయ్యారని చూపించడం చాలా బాగా తీసుకెళ్లారు. బట్ సెకండ్ హాఫ్‌లోనే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో, ప్రతి సీన్‌కి ఎక్కువగా డీటెయిలింగ్ ఇవ్వడం వల్ల మనమైతే కొంచెం సహనం కోల్పోతాం. సో, చాలా వరకు స్ట్రెచ్ చేశారేమో సీన్స్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్‌లో. మళ్ళీ క్లైమాక్స్‌లో కూడా సినిమా చాలా బావుంది. డైలాగ్స్ అయితే చాలా థాట్ ప్రొవోకింగ్‌గా అనిపించాయి. ఎస్పెషల్లీ అను క్యారెక్టర్ చేసినావిడైతే ఇరక్కొట్టేశారని చెప్పాలి. సినిమా మొత్తం ఆవిడకి స్కోప్ చాలా ఉంది. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫాదర్‌గా ఉంటున్న రాజా రవీంద్ర గారికి ముగ్గురు పిల్లలుంటారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే పెద్ద అబ్బాయి తాగుడుకి బాగా బానిసైపోయి రోజు తాగుతూ ఉంటాడు. ఇంక చిన్న అబ్బాయేమో అమ్మాయిల వెనక తిరుగుతూ ఉంటాడు. ఇంక వాళ్ళ అమ్మాయికైతే మిస్ బ్యూటీ అవ్వాలని ఒక లక్ష్యం ఉంటుంది. సో, ఒకరోజు సడెన్‌గా అను గురించి ఈయనకైతే ఒక పెద్ద నిజం తెలుస్తుంది. అండ్ ఆ నిజం ఏంటి? అసలు రాజా రవీంద్ర ఆ ఊరు వదిలిపెట్టి ఎందుకు వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది? అండ్ రెస్టారెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళ పెద్దబ్బాయి ఎందుకు డ్రింక్ అడిక్ట్ అయ్యాడు? ఇంక చిన్నబ్బాయి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఇదొక మిడిల్ క్లాస్ స్టోరీ అండి. ఈక్వాలిటీ మీద బేస్ అయ్యి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీలో. అండ్ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్‌ని డైరెక్టర్ అయితే చాలా కొత్త వేలో చూపించారనిపించింది. ఇందులో ఓన్లీ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్సే కాదండి. కుల, మత ప్రాబ్లమ్స్ కూడా అండ్ అలానే ట్రాన్స్‌జెండర్స్ గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. సో, ఇంట్లో వాళ్ళ నుంచి వాళ్ళకి ఎలాంటి అవమానాలు ఎదురుపడ్డాయి, వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంత బాగా ఎదుగుతారు అనేది బాగా చూపించారు. సో, ఒకే మూవీలో 4, 5 సబ్జెక్ట్‌లని కలిపి ఒక స్ట్రాంగ్ మెసేజ్‌నైతే ఇచ్చారు డైరెక్టర్. సో, ఇలాంటి స్క్రిప్ట్‌ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది డెబ్యూటెంట్ డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే కమింగ్ టు ఇంట్రోస్ అండి. ఇంట్రోస్ ఇవ్వడానికి చాలా అంటే చాలా సాగదీశారని చెప్పాలి. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. అండ్ ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్‌నైతే మన వాళ్ళైతే ఎంకరేజ్ చేయరు. మనకు తెలుసు కదా! మాస్ మసాలా యాక్షన్ మూవీస్ అయితేనే ఎంకరేజ్ చేస్తారు. సో, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల ఈ మూవీ అయితే కొంచెం మనకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది చాలా చోట్ల. ఇంక పెద్దబ్బాయి అర్జున్ క్యారెక్టర్‌లో ఎమోషన్ ఉండనా గాని అంతైతే కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. ఇంక చిన్నబ్బాయి సాయి క్యారెక్టర్ అయితే కుర్రాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదనిపించింది. అదే టెంపో సెకండ్ హాఫ్‌లో ఉంటే బావుండేది. బట్ సెకండ్ హాఫ్‌లో ఎక్కువ ఫ్లాసే కనిపించాయి నాకు. ఓన్లీ సెకండ్ హాఫ్‌లో ఎమోషన్సే ఉండడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఏమీ లేకపోవడం వల్ల నార్మల్ ఆడియన్సెస్ డిస్కనెక్ట్ అయిపోతారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే రాజా రవీంద్ర గారికైతే మంచి క్యారెక్టర్ దక్కింది. ఆయనైతే న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా అర్జున్, సాయి వీళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ న్యాయం చేశారు. అను క్యారెక్టర్ చేసిన యశస్వి కూడా ఆవిడ క్యారెక్టర్ న్యాయం చేసింది. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న మూవీ చూడాలని మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ మూవీ చాలా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.